ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారులు కమిషన్ల కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అధికారులు కమిషన్లు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అనిరుద్ రెడ్డి కోరారు. ఉద్దండపూర్ ప్రాజెక్టు విషయంలోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రెవెన్యూ అధికారులకు అప్పటి ఎమ్మెల్యే వత్తాసు పలికినట్లు అనిరుద్ రెడ్డి చెప్పారు. పట్టుబడుతున్న అధికారులంతా గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లేనన్న అనిరుద్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. అంటే కొంతమంది నన్ను అందరిని అంటారని కొంతమంది అధికారులు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా నియోజకవర్గంలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కానీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంటే చాలా మందిని చిన్న చిన్న ఇష్యూస్ ఇది విరాసత్లు కూడా వాళ్ళ నెలల కొద్దీ తిప్పించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్వాతంత్ర దినోత్సవం నాడే యువతని పిలుపునిస్తున్నాను. మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ అవినీతి పైన పోరాడాలి. కొంతమంది చేసిన దానివల్ల ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. నిన్న నాకు జడ్చర్ల నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది. తిప్పించుకుంటూ నాకు నువ్వు ఎంత ఇస్తావు అని చెప్పేసి. కానీ ప్రజలకు అదే చెప్పినాను నేను. ఇట్లా ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురానంటే ప్రజలు కూడా భయపడుతున్నారు. ఒకవేళ మేము తెచ్చి కంప్లైంట్ చేస్తే ఆ అధికారి మీకు ఆపోజిట్గా రాస్తాము, మీకు అగేన్స్ట్గా రాస్తాము, నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకో అని చెప్పి కూడా ఉల్టా కొంతమంది అధికారులు ప్రజలను భయపడిస్తున్నారు. ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను, ఏం భయపడాల్సిన పని లేదు. మీకేమైనా ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. రూపాయి ఖర్చు లేకుండా పని చేయించే బాధ్యత నాది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఖచ్చితంగా ఇది ఇంకా కానీ ఇట్లే జరిగి ఇంకా ఫోన్ కాల్స్ ఇట్లనే వస్తే మాత్రము ఇది హెచ్చరిస్తున్నాను. ఆల్రెడీ ఉదండపూర్ విషయంలో అప్పుడున్న ఎంఆర్ఓ ఆల్రెడీ సిసిఎల్ఏ కమిషనర్ గారు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేస్తారు. రికవరీ ఆఫ్ మనీ వాళ్ళ వల్ల ఎంతైతే అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ తరఫున తప్పుగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చినారో అది రుజువు అయింది. మాజీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఏం అవినీతి జరిగిందని. అయ్యా ఉదండపూర్లోనే అవినీతి జరిగింది. ఆ పాత ఎంఆర్ఓ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఎక్కడికెక్కడ పైసలు పోయినాయి ఇవ్వమని చెప్పినాను. కానీ ఆయనకు ధైర్యం చాలతలేదేమో, బహుశా నీ అకౌంట్కి ఏమైనా వచ్చిందేమో అని కూడా నాకు డౌట్. ఎందుకంటే అంత అవినీతి జరిగింది. ఉదండపూర్ రిజర్వ్ భూ నిర్వాసితుల దగ్గర సర్వే నంబర్లు పెట్టి ఓనర్లకు కాకుండా వేరే అకౌంట్కి పోయింది. అది రుజువు అయింది.